జగిత్యాల నుంచి బదిలీపై 15-20 రోజుల కింద భూపాలపల్లికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిండు. ఆయన ఈరోజు ఉదయం ఒక హార్వెస్టర్ ట్రాఫిక్ నిబంధనలు 2021 నుంచి పన్ను కట్టని కారణంగా దాన్ని పట్టుకొని కార్యాలయానికి తీసుకొచ్చే సందర్భంలో అనుకోకుండా వచ్చినటువంటి ఒక లారీ ప్రమాదం జరిగి అక్కడ వెంకన్న మృతి చెందినాడు. అయినప్పటికీ ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ అన్ని రకాల నియమ నిబంధనలు ఉల్లంఘించే వాహనాల పట్ల సీరియస్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ప్రతి జిల్లాకు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, రాష్ట్ర స్థాయి ఫ్లయింగ్ స్క్వాడ్ చేసి పాఠశాల బస్సులతో పాటుగా మినరల్ వెహికల్స్ కావచ్చు, ట్రాఫిక్ నియమ నిబంధనలను ఉల్లంఘించే అన్ని వాహనాలను చట్టరీత్యా పరిధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో అతను మృతి జరిగింది. కానీ రాజకీయాల్లో ఇప్పుడే ట్విట్టర్లో హరీష్ రావు స్పందన చూసినాను, విచారణకు చెప్పినారు. దానికంటే ముందే రవాణా శాఖ మంత్రిగా ప్రభుత్వాన్ని ఆదేశించిన స్వయంగా ఎస్పీ కలెక్టర్లతో ఆ సంఘటన కాడికి పంపించడం జరిగింది. మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా వారు కూడా స్పందించి దీని మీద విచారణకు ఆదేశించినారు. మా ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజు కూడా దానికి సంబంధించిన లిఖిత ఆదేశాలు ఇచ్చినాడు. విచారణ జరుగుతోంది. ప్రాథమికంగా ఉన్నటువంటి అంచనా అక్కడ కలెక్టర్ ఎస్పీ చెప్పిన దాని ప్రకారంగా జరిగిన పూర్తి స్థాయి విచారణ జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రతి అంశాన్ని రాజకీయం చేసేటువంటి వాళ్ళకి గతంలో నాకు తెలుసు సిరిసిల్ల ప్రాంతంలో కావచ్చు, ఇంకొకటి యాక్సిడెంట్ చేస్తే 2 నిమిషాల్లో కుటుంబాన్ని మేనేజ్ చేసి శవాన్ని తొలగించి పంచనామా లేకుండా చేసినటువంటి పరిస్థితి గతంలో ఉండే. ఇక్కడ మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం, ఆ జరిగిన సంఘటన మీద విచారణ చేస్తాం. దురదృష్టకరం, శవ రాజకీయాలొద్దు. తప్పకుండా ప్రభుత్వం కఠినంగా మీకేమైనా సమాచారం ఉండి ఎక్కడైనా మాఫియా, శాండో, ఫ్లై యాషో, మినరలో, గ్రానైటో ఎక్కడైనా తప్పు జరిగితే నేను రవాణా శాఖ మంత్రిగా అందరికీ ఓపెన్ చెప్తా ఉన్నా, మా దృష్టికి తీసుకురండి, బరాబర్ మేము యాక్షన్ చేస్తాం. కానీ నిన్న జరిగిన సంఘటన ఆయనకు 3-4 ఏళ్ల నుంచి పనిచేస్తున్నంటే ఎవరితోనైనా వ్యక్తిగత కక్ష. ఆయన 15-20 రోజుల కింద జగిత్యాల నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిండు. కాబట్టి ఏదేమైనా సరే అన్ని విచారణ చేస్తాం, ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం. ఇది మాకు వ్యక్తిగతంగా కూడా, ఎందుకంటే మా డిపార్ట్మెంట్కు సంబంధించిన ఒక ఎంబీఏ చనిపోవడం యాక్సిడెంట్లో అంటే బాధ కలిగిస్తున్నటువంటి అంశం. అతని పూర్తిగా కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఈ సంఘటన మీద వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాం. ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలు, ఉద్యోగం కావచ్చు, ఎక్స్గ్రేష్ కావచ్చు, తదితర అన్ని అంశాల పట్ల వాళ్ళకి ఆదుకొని రవాణా శాఖ కుటుంబానికి అండగా ఉంటుంది. ఇసుక మాఫియా అంటున్నారు, ఇసుక లారీ అసలు అది ఇసుక లారీ కాదు, అది కోల్ లారీ. రోడ్ ఉంది, ఓవర్ రోడ్ లేదు. సరే, అది ఇన్సిడెంటల్గా అక్కడ జరుగుతున్నటువంటి ప్రాథమికంగా నేను ఎస్పీ కలెక్టర్తో మాట్లాడింది. బట్ నేను అది అయినప్పటికీ వాళ్ళు చెప్పినప్పటికీ భవిష్యత్తు విచారణ చేయమని చెప్పినా డోంట్ కంక్లూడ్. రోడ్ సేఫ్టీకి సంబంధించి కూడా మొన్నటి 99 రోజుల ప్రజాపాలన కావచ్చు, అంతకుముందు కూడా జనవరి మాసం లోపల మా డిపార్ట్మెంట్ తరఫున మేము రోడ్డు భద్రత మాసోత్సవాలను చేస్తాం. మీ దగ్గర కూడా వచ్చినాం. రాబోయే కాలంలో లైసెన్సింగ్ ఇష్యూ కూడా ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ల ద్వారా, ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ స్టేషన్ల ద్వారా ఫిట్నెస్ లైసెన్స్ రాష్ట్రపతి అయినా, ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా ఆ ట్రాక్ మీదకి పోయి వెహికల్ నడిపితేనే కంప్యూటరైజ్లో లైసెన్స్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. అనేక రిఫార్మ్స్ చేసినాం. రోడ్లకు సంబంధించి R&B మేము కలిపి బ్లాక్ స్పాట్స్ని రిమూవ్ చేయడానికి, రోడ్ సేఫ్టీని ఇంకా పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాహనాల వేగం పెరిగింది, వాహనాల సంఖ్య పెరిగింది. దానికి అనుగుణంగా రోడ్లకు సంబంధించినటువంటి పెంచాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ ఉంది. అది ప్రక్రియ ఒకటే రోజు జరిగేది కాదు, కూడా జరుగుతున్నాయి. అందుకే యాక్సిడెంట్లు మొన్న ఈ మధ్యలో వికారాబాద్ ఒక కంకర లారీ వచ్చి బస్సు మీద పడితే ఒక్క కుటుంబానికి సంబంధించిన 3 అమ్మాయిలు ఉన్నత విద్యను అమ్మాయి చనిపోయినారు. బాధ కలుగుతాయి ఇటువంటి అంశాల పట్ల. మేము తీసుకోవాల్సిన చర్యలని అందుకే రవాణా శాఖ తరఫున ఇటువంటి అన్ని అంశాల పట్ల కఠినంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందరూ సహకరించండి. ఎక్కడ ఎవరిని వేధించాలనే ఉద్దేశం కానీ హరాస్మెంట్ లేదు. తప్పకుండా ట్రాన్స్పోర్ట్ రోడ్డు నియమ నిబంధనలు, రవాణా శాఖ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే అన్ని రకాల కఠిన చర్యలు తీసుకుంటాం. ఎక్కడైనా మా అధికారులు, మాకు సంబంధించిన సిబ్బందో, ప్రభుత్వమో ఎక్కడైనా ఎవరైనా అటువంటి నిర్లిప్తగా కొంత మాఫియా జరుగుతుందంటే దయచేసి మా దృష్టికి తేవడానికి పత్రికలకు పూర్తి స్వేచ్ఛ ఉంది, తేమని కూడా కోరుతాం. ఎవరి రాజకీయాలద్దు, విచారణ జరుగుతూ ఉంది. నువ్వు అనుమానం చేసే అవకాశం ఉండి చేసుకోండి, పర్వాలేదు.
నేను కలెక్టర్ గారితో ఎస్పీ గారితో మాట్లాడి నేను చెప్పిన ఆ వ్యక్తి 15 రోజుల కింద మాత్రమే ట్రాన్స్ఫర్ అయ్యిండు. అక్కడ సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు దొరుకుతుంది, లేదా ఇతరత్ర మినరల్ సంబంధించి ఉండొచ్చు. ఏది ఉన్నా ప్రాథమిక విచారణ తర్వాత అటువంటి పరిస్థితి ఉంటే చాలా కఠినంగా యాక్ట్ చేస్తాం. అందుకే నేను ఈ మధ్య చెప్తాను, మీరు ఎక్కడన్నా చూసినా కూడా ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు ఎన్ఫోర్స్మెంట్ చేస్తుంది. ఆ ఎన్ఫోర్స్మెంట్కు ఈ ఇన్సిడెంట్కు సంబంధం లేదు. దాన్ని పొలిటికల్ కలర్గా ఏదో చేసేటువంటి ప్రయత్నం చేస్తే, నేను చెప్తున్నా గతంలో మా సిరిసిల్ల ప్రాంతంలోనే శాండ్ యాక్సిడెంట్లు అయితే నేరేళ్ల సంఘటన గురించి ఒక నిమిషం పక్కన పెట్టండి, వాళ్ళనైతే పోలీసులు తీసుకొని కొట్టిండొచ్చు. చాలా యాక్సిడెంట్లో చనిపోతే ఇసుక లారీల కింద పడి 5 నిమిషాల డెడ్ బాడీని మాయం చేసి ఆ ఫ్యామిలీని మేనేజ్ చేసి భయపెట్టి వాళ్ళను వాగ్మూలాన్ని కూడా రాకపోతుంటారు. మేము అట్లాంటి ఏం పరిస్థితుల్లో నిష్పక్షపాతంగా నిర్భయంగా బాజాప్తా వాస్తవాలు చెప్పి, ఒకవేళ అటువంటిది జరిగితే దాని మీద ఉక్కుపాదం వేసి చర్య తీసుకుంటాం.